ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న పీవీఆర్ టీవీ9 న్యూస్ కు స్వాగతం. పెద్దపల్లి బొంపల్లి గ్రామ సర్పంచిగా ప్రమాణ స్వీకారం జరిగిన అనంతరం మాట్లాడిన బొంపల్లి గ్రామ సర్పంచ్ దాడి మౌనిక సంతోష్. స్వాగతం సుస్వాగతం. అలాగే ఈ కార్యక్రమానికి స్పెషల్ ఆఫీసర్ వచ్చిన ఆర్ఐ గారికి మరియు మన గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి అందరికి కూడా ధన్యవాదాలు. అలాగే మన సర్పంచ్ గారిని కావచ్చు, ఇతర వార్డు మెంబర్ సభ్యులు కావచ్చు, అందరినీ ఒక అఖండమైన మెజార్టీతో గెలిపించినటువంటి మన గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఎప్పుడు ఏమి చెప్తారంటే మన భారతదేశంలో యువత రాజకీయాలకి రావాలని ఎప్పుడు వారిని యువతను ఎంకరేజ్ చేస్తుంటారు. దానికి అనుగుణంగా ఈ రోజు మన బొంపల్లి గ్రామ పంచాయతీలో చూసినట్టయితే 8 to 90% మొత్తం కూడా యువత ఈ రోజు మనం గెలవడం జరిగినది. అలాగే మన గ్రామ పంచాయతీలోని ప్రజలకు తెలియజేయనది ఏమంటే ఏ సమస్య వచ్చినా అందరం సహకారం, ఒకరికొకరి సహకారంతో కలిసిమెలిసి ప్రతి సమస్య మీద మనం డిస్కషన్ చేసుకుని దాన్ని పరిష్కరించుకోవాలి తప్ప కుట్రలు కుతంత్రాలు కాకుండా మేము గెలిచినాం మీరు ఓడిపోయారని కాకుండా రాజ్యాంగంలో ఎంతమంది పోటీ చేసినా ఓటర్ మహాశయులు ఒకరికే అవకాశం ఇస్తారు. ఆ తీర్పును మనం అంగీకరించాలి. అంతేగాని నేను ఓడిపోయినా మీరు ఓడిపోయారని చెప్పి కుట్రలు కుతంత్రాలు చేయకుండా గ్రామ అభివృద్ధిని అడ్డుకోకుండా డిస్టర్బ్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు పమ్మాల రాజా గారు చెప్పినట్టు నిన్న మేము గ్రామ పంచాయత్ సెక్రటరీతో కూడా దాన్ని చెప్పడం జరిగినది. ఎంపీ ల్యాబ్స్ కానీ ఎమ్మెల్సీ ల్యాబ్స్ గురించి దాన్ని ఒక ప్లానింగ్ చేయమని చెప్పినాము. ఎక్స్పెరిమెంటేషన్ చేస్తే దాన్ని ఎంపీ ల్యాబ్స్ కింద కావచ్చు, లేకుంటే ఎమ్మెల్సీ ల్యాబ్స్ కింద కావచ్చు, దాన్ని కంప్లీట్ ఈ 5 సంవత్సరాల్లో కంపల్సరీగా ఆ బ్రిడ్జ్ కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే మేరపల్లి బొంపల్లి డివైడ్ చేస్తూ ఆ కట్టుగాలం ఒకటే ఉన్నది, మన మెయిన్ రోడ్ నుండి రావడానికి ఇబ్బంది అవుతుంది. ఈ బ్రిడ్జ్ కంప్లీట్ చేస్తే బొంపల్లి మేరపల్లి తారతమ్యాలు లేకుండా కనెక్టివిటీ పెరిగి అందరం అన్నదమ్ములే కలిసి ఉండడానికి అవకాశం ఉంటుంది. సో దానికి ఈ 5 సంవత్సరాల్లో కంపల్సరీగా ఆ బ్రిడ్జ్ ని పూర్తి చేసి నేను ఈ మన బొంపల్లి మేరపల్లి తేడా లేకుండా కనెక్టివిటీ ఇస్తానని నేను అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే గ్రామంలో జరుగుతున్న ప్రతి విషయంలో వార్డు మెంబర్లు అందరూ కలిసిగా ఒక ఏదైనా కానీ పరిష్కరించుకోవాలి తప్ప ఎలాంటి అజేయకుండా ఒక అన్నదమ్ములుగా మనం కలిసి పనిచేద్దామని నేను తెలియజేస్తున్నాను. దానికి అవకాశం ఇచ్చిన సెక్రటరీ గారు కావచ్చు, పాలక వర్గాన్ని కావచ్చు, స్పెషల్ ఆఫీసర్ కావచ్చు, ధన్యవాదాలు.